సింగింగ్ రియాలిటీ షో పాడుతా తీయగాలో తాన్ని బాడీ షేమింగ్ చేశారని, పక్షపాతం చూపిస్తున్నారంటూ అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నించింది సింగర్ ప్రవస్తి. తన ఎలిమినేషన్ ఎపిసోడ్కి సునీత తప్ప ఎవరూ లేరంది. కానీ రీసెంట్గా ఆ ఎలిమినేషన్కు సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వగా అందులో ముగ్గురు జడ్జీలు సునీత, చంద్రబోస్, కీరవాణి చప్పట్లు కొడుతూ కనిపించారు. దీని గురించి ప్రవస్తి ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వివాదం గురించి ఇక మాట్లాడకూడదనుకున్నాను, కానీ నిన్నటి ఎలిమినేషన్ ఎపిసోడ్ చూశాక స్పందించాల్సి వస్తోంది. ఆ ఎపిసోడ్ చూసి చాలా షాక్ అయ్యాను. రియాలిటీ షో చరిత్రలోనే ఇంత అనైతికంగా ఏటింగులు చేసి ఎలిమినేషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారనుకోలేదు. ఎడిట్ చేస్తారని తెలుసు, ఎలాగంటే అక్కడక్కడ ముక్కలు అతికిస్తారనుకున్నా, కానీ ఇంత అన్ప్రొఫెషనల్గా చేస్తారని మాత్రం అస్సలు ఊహించలేదు. మీరే చాలా మంది రియలైజ్ అయి నాకు మెసేజ్లు చేస్తున్నారు. మిగిలిన ఎలిమినేషన్స్లో పోల్చుకుంటే ఇది అన్యాయంగా ఉందని కామెంట్లు చేశారు. మీరు చెప్పేది నిజమే, చాలా ఏడ్ చేశారు. జనాలను ఈజీగా మోసం చేయొచ్చని వారి ఉద్దేశం. అదే నాకు ఎంతో బాధ అనిపించింది. నా ఎలిమినేషన్ అప్పుడు సునీత మేడం తప్ప మిగతా జడ్జి లేరని చెప్పాను. చంద్రబోస్ సార్ లేనే లేరు. కీరవాణి సార్ నాకు సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు. అది ఏటింగ్లో లేపేశారు. కానీ ఆయన చప్పట్లు కొడుతున్న సీన్ పెట్టారు. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చి అతికించారో నాకు తెలీదు. ఎలిమినేషన్లో చప్పట్లు కొట్టే సీన్ ఎందుకు పెట్టారో వాళ్ళకి తెలియాలి. చివరి రౌండ్లో ఇద్దరం మిగిలాం. నన్ను ఎలిమినేట్ చేసినప్పుడు నాకెన్ని మార్కులు వచ్చాయి, ఎందుకు ఎలిమినేట్ చేశారనేది చూపించలేదు. నేనైతే ఆ ఎలిమినేషన్ ప్రక్రియ మొత్తం నవ్వుతూనే ఉన్నాను. ఎందుకంటే ఇంత అన్ప్రొఫెషనల్ రియాలిటీ షోలో ఉండటం అనవసరం అనిపించింది. ఈ సీజన్ ఇంత ఘోరంగా జరుగుతుంటే ఎలిమినేట్ అవ్వడమే బెటర్ అనుకున్నాను. అలాగే చూసే జనాలకు కూడా నిజాలు తెలియాలనుకున్నాను. వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్పాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను. అక్కడ సేవ్ అయిన కంటెస్టెంట్ల కంటే కూడా నా ముఖంలోనే చిరునవ్వు ఉంది. నేను మిస్టేక్స్ చేయలేదు. సేవ్ అయిన వాళ్ళను చూస్తే తప్పులు చేసినా కూడా సేవ్ అయ్యామని గిల్ట్ వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వారిపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. నాకు అన్యాయం జరిగిందని ఇదంతా మాట్లాడుతున్నాను. ప్రేక్షకుల్ని ఫూల్ చేస్తున్నారని తెలియాలని ఇదంతా చేశాను. విన్నర్ అయినా కూడా వారికి ఆ సంతృప్తి మిగులుతుందనుకోవడం లేదు. వాళ్ళకు నచ్చిన వారి గెలుస్తారని చెప్పుకొచ్చింది ప్రవస్తి.